వేదికపై నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, రాజమండ్రి ఎంపీ గౌరవ పురంధేశ్వరి గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు, అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన, శంకుస్థాపన చేశారు, అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి.
గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వారికి 15000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా 34,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇంకా సూపర్ 6 లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం. 67,27,164 మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా 8,745 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాం. ఇంకా ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో 204 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఈ రోజు దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. పేదలకి చేయూత ఇవ్వటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అన్న అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు. పేద ప్రజలకి చేయూత అందిస్తమే ఈ P4 కాన్సెప్ట్. బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఏ రాష్ట్రంకి వెళ్ళినా, కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు, బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ P4 అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా. ఇంకా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. పంచాయతీలకి బకాయంగా ఉన్న 1000 కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకు వేశాం. రైతుల నుంచి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 13,600 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది. ఇంకా పొగాకు, మిర్చి, కొక్కో, మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా. కేవలం ఒక ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, వాటి ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం. ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది. ఏకంగా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్, ఒక టీసీఎస్, ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈరోజు తీరుస్తున్నారు. అమరావతి పనులు ఈరోజు డబుల్ స్పీడ్ లో పట్టాలు ఎక్కించాం. పోలవరంకి ఏకంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక విశాఖ ఉక్కు కాపాడడానికి 11,500 కోట్ల రూపాయలు ఈరోజు మన నిధులు ఇస్తాం జరిగింది. ఇంకా ఉర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది. విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వారినే సాధ్యమని దయచేసి ఇక్కడున్న మనందరం గమనించాలని కోరుతున్నా. నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా
ఒక నిమిషం మీ అందరికి చెప్పదలుచుకున్నా. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాల పైన, బ్యాగుల పైన, బెల్ట్ల పైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈరోజు అందించాం. పుస్తకాల దగ్గర నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు లేవు. ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఈ పిల్లలకి ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా. ఇంటి పనులు ఫోటోలు ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది. ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి నాటికి 1 క్లాస్ 1 టీచర్ కేవలం 1200 ప్రాథమిక పాఠశాలలుంటే జియో 21 ద్వారా ఈరోజు 9,800 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరూ నన్ను కోరారు నా పాదయాత్రలో జియో 117 రద్దు చేయమని. ఈరోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో 117 మేము రద్దు చేస్తాం కూడా జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వారు. సిఎస్ గారి దగ్గర నుంచి గ్రామంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగం వరకు గత ఏడాది కాలం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనందరం పెడతాం జరిగింది. ముఖ్యంగా నా టీచర్లు నాకు అద్భుతంగా సహకరించి ఈరోజు భారతదేశానికి ఒక పారదర్శకంగా నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో మన ఉద్యోగస్తులను ఎట్లా వేడిచ్చారో మనందరం చూసాం. ఉపాధ్యాయులను ఏకంగా లిక్కర్ షాప్ ముందల నిలబెట్టి కాపలా నుంచోబెట్టారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెల నుంచే 1వ తారీఖు నాడే ఉద్యోగస్తుల జీతాలు కూడా మేము చెల్లిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తుంటే కూర్చుని మనందరం మాట్లాడుకుంటున్నాం. సంఘాలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే మన తలుపులు తెరిచి వాళ్ళని ఆహ్వానించి కూర్చుని మాట్లాడే పరిస్థితి మనందరం ఈరోజు తీసుకొచ్చాం. నేను ఇప్పటికీ 65 ప్రజా దర్బారులు చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా. అవన్నీ నీట్గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే ఒక 20 నిమిషాలు ముందలెళ్ళి ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది. ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా, ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు, కానీ మన వంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతతో మనందరినీ 94% మందిని ఏకంగా గెలిపించారు. మన పైన ఒక బాధ్యత పెంచారు. మనందరం కష్టపడాలా, అహర్నిశలు అందుబాటులో ఉండాలా. మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి రాబోయే రోజులు అంటే వచ్చే 4 సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను అనేక కంపెనీలు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫౌండేషన్ స్టోన్ వేసినాక వెళ్ళినప్పుడు అక్కడున్న శాసనసభ్యులందరినీ కోరేది ఒకటే,
మనందరం పోటీ పడాలి. మన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ పోటీతత్వం వల్లనే మనందరం ముందరికెళ్ళొచ్చు. మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మనం గతంలో చూసాం 151 స్థానాలు 11 అయింది. దానికి కారణం ఒకటే, అహంకారం. అహంకారం మనకు అవసరంలా. ప్రజలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, అహర్నిశలు పరిష్కరించే మార్గంలో మనందరం కలిసికట్టుగా నడవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, సంవత్సరం అయింది. సుపరిపాలన తొలి అడుగు మాత్రమే. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కలిసికట్టుగా చేద్దాం. అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. నేను ఇప్పుడు వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలి. వందే వందే. జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం.